Hi friends, how are you all? I hope you are doing good. Today we are going to learn about future perfect tense. Future perfect tense నే మనం ఫ్యూచర్ కంప్లీటెడ్ యాక్షన్స్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? లాస్ట్ టైం ఏం నేర్చుకున్నాం? ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇది పాస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్, ఫ్యూచర్ కంప్లీటెడ్ యాక్షన్స్ అని, ప్రెజెంట్ పర్ఫెక్ట్ని రీసెంట్ కంప్లీటెడ్ యాక్షన్స్ అని మనం ఈజీగా మాట్లాడవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇది ఎలా ఉంటుంది స్ట్రక్చర్ అనేది చూద్దాం. ఈ సింటాక్స్ అనేది మనం కొంచెం ఇది మనం బ్రెయిన్లో పెట్టుకుంటే మాట్లాడేటప్పుడు ఆటోమేటిక్గా ఇది గుర్తొచ్చేస్తుంది మనకి. అప్పుడు మనం మాట్లాడడం అనేది చాలా ఈజీ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఈమె ఏంటి గ్రామర్ అవసరం లేదు అంటున్నారు, ఒక పక్క ఇంకొక పక్కనే ఏంటి ఇట్లా నేర్పిస్తున్నారని అనుకుంటున్నారా? ఎందుకు అంటే వీటి యొక్క ప్రభావం ఎంత ఉంటుందనేది నాకు తెలుసు ఫ్రెండ్స్. మామూలుగా మన గ్రామర్ అనేది మనకు అవసరం లేదు, కానీ ఎసెన్షియల్ గ్రామర్ సరిపడా గ్రామర్ అయితే మనం నేర్చుకోవాలి ఫ్రెండ్స్. లేదంటే మనం మాట్లాడేది కరెక్ట్ మాట్లాడుతున్నామా లేదా అనేది మనకు తెలియదు. ఇది కరెక్ట్ సెంటెన్స్ మనం యూజ్ చేసామనేది మనకు తెలియాలంటే ఈ సింటాక్స్ అనేది మన మైండ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చాలా ఈజీ కూడా. సబ్జెక్ట్ ప్లేస్ విల్ హ్యావ్ ప్లేస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ స్ట్రక్చర్లో ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అన్ని సబ్జెక్ట్స్కి విల్ హ్యావ్ మాత్రమే యూజ్ చేస్తాం. ఇంతవరకు సింగులర్ హ్యాజ్ యూజ్ చేస్తాం, ప్లూరల్ సబ్జెక్ట్స్కి హ్యావ్, సింగులర్ సబ్జెక్ట్స్కి హ్యాజ్ యూజ్ చేస్తామని నేర్చుకున్నాం కదా. కానీ ఈ స్ట్రక్చర్లో సింగులర్ ప్లూరల్ అన్ని సబ్జెక్ట్స్కి కూడా హ్యావ్ మాత్రమే వస్తుంది, అంటే విల్ హ్యావ్ మాత్రమే వస్తుంది ఫ్రెండ్స్. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, వీటిని మనం ఎట్లా సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలి అంటే కీవర్డ్స్ యూజ్ చేయాలన్నమాట. కీవర్డ్స్ బై 9 PM, బై టుమారో, బై మండే, బై నెక్స్ట్ మంత్, బై 2025, బై ఈవినింగ్, బై టునైట్. ఇలా బై అంటే లోపు, అంటే బై 9 అంటే 9 లోపు, బై ఈవినింగ్ లోపు, బై నెక్స్ట్ మంత్ లోపు మనం ఈ పని చేసేసి ఉంటాము. మన తెలుగులో లోపు ఈ 9 లోపులో, 10 లోపు, నెక్స్ట్ మంత్ లోపు, నెక్స్ట్ ఇయర్ లోపు నేను ఇది కొనేసుకుని ఉంటాను, ఇట్లా మాట్లాడతాం కదా ఫ్రెండ్స్. అలాగా బై అంటే లోపు అనేది మనం గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. యాక్చువల్గా ఈ కీవర్డ్స్ యాడ్ చేసి సెంటెన్స్ ఫార్మేషన్ ఈజీగా చేయొచ్చు. ఐ విల్ హ్యావ్ మెట్ హిమ్ బై 9 PM. 9 గంటల లోపు నేను అతన్ని కలిసేసి ఉంటా, అంటే అతను మీట్ అయ్యి ఉంటానన్నమాట. ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్ బై టుమారో. రేపటి లోపు నేను నా పని చేసేసి ఉంటాను. ఐ విల్ హ్యావ్ విజిటెడ్ బై మండే. నేను అది చూసేసి ఉంటాను, అది విజిట్ చేసి ఉంటాను. ఐ విల్ హ్యావ్ వాచ్డ్ ద మూవీ బై మార్చ్ కల్లా సినిమా నేను చూసేసి ఉంటాను. ఐ విల్ హ్యావ్ డొనేటెడ్ సమ్ మనీ బై ఈవినింగ్. నేను ఈవినింగ్ కల్లా కొంత మనీ నేను డొనేట్ చేసేసి ఉంటాను. ఐ విల్ హ్యావ్ రిటర్న్ ఏ లెటర్ బై నైట్. ఈ నైట్ కల్లా నేను ఒక లెటర్ రాసేసి ఉంటాను. చాలా ఈజీగా ఉంది కదా ఫ్రెండ్స్, నిజంగానే చాలా సింపుల్. మీరు ఇది కంగారు పడద్దు. ఈ విల్ హ్యావ్, షెల్ హ్యావ్లు చూసి మనం కంగారు పడిపోతాం. అలా టెన్షన్ పడడంలోనే మనకు వచ్చింది కూడా మనం మాట్లాడలేకపోతాం ఫ్రెండ్స్. నథింగ్ ఈజ్ దేర్. మీరు ఈ విల్ హ్యావ్ అంటే ఏంటి? ఫ్యూచర్ కంప్లీటెడ్ యాక్షన్, అంటే ఒకానొక ఫ్యూచర్లో ఒకానొక టైమ్ ఆఫ్ పాయింట్కి మనం ఒక పని చేసేసి ఉంటాము అని చెప్తున్నాం అంతే. ఫ్యూచర్లో ఒకానొక టైమ్ ఆఫ్ పాయింట్కి మనం ఈ పని చేసేసి ఉంటాము అని చెప్తున్నాం. దట్స్ ఆల్. చూడండి, వీ విల్ హ్యావ్ మెట్ హిమ్ బై 9 PM. మేము 9 PM లోపు వాళ్ళని కలిసేసి ఉంటాము అన్నమాట. వీ విల్ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ వర్క్. వీ విల్ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ వర్క్ బై టుమారో. రేపటి లోపు మా పని మేము కంప్లీట్ చేసేసి ఉంటాము. వీ విల్ హ్యావ్ విజిటెడ్ దెమ్ బై మండే. మేము వారిని మండే లోపు మేము వారిని విజిట్ చేసి ఉంటాము. వీ విల్ హ్యావ్ వాచ్డ్ ద మూవీ బై టుమారో. రేపటి లోపు
ఆ మూవీ చూసేసి ఉంటాను. రేపటికల్లా ఆ మూవీ చూసేసి ఉంటాను. రేపటిలోపు ఆ మూవీ చూసేసి ఉంటాము. మన తెలుగు పీపుల్ మాట్లాడే లాంగ్వేజ్ అది. ఓకేనా ఫ్రెండ్స్? వీ విల్ హ్యావ్ డొనేటెడ్ సమ్ మనీ బై టుమారో. రేపటికల్లా కొంత అమౌంట్ నేను డొనేట్ చేసేసి ఉంటాను రేపటిలోపు. వీ విల్ హ్యావ్ రిటర్న్ ఏ లెటర్ బై టు నైట్. ఈ నైట్ కల్లా మేము ఒక లెటర్ రాసేసి ఉంటాము. ఓకేనా ఫ్రెండ్? ఎందుకంటే ఇప్పుడు నేను ప్రతిదానికి తెలుగు మీనింగ్ రిపీట్ చేయడం వల్ల మీకు వీడియో లెంగ్త్ పెరుగుతుంది. మీకు అర్థం కాకపోతే ప్లీజ్ చాట్ బాక్స్లో టైప్ చేయండి, మీకు ఒపీనియన్ చెప్పండి. అన్నిటికీ మీరు తెలుగు మీనింగ్ రిపీట్ చేయాలని కోరుకుంటున్నారా, లేదంటే మీరు అర్థం చేసుకోగలుగుతున్నారా అనేది నాకు తెలియడం లేదు. ప్లీజ్ మెసేజ్ చేయండి, చాట్ బాక్స్లో టైప్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఇచ్చే సజెషన్ బట్టి నేను ఫాలో అవుతాను. మీరు ఎంత ఈజీగా అర్థం చేసుకోగలరు అనేది నాకు ఇంపార్టెంట్. మీరు ఎలా అయితే ఈజీగా అర్థం చేసుకుంటారనేది మీ ఒపీనియన్ కూడా నాకు ఇన్ఫామ్ చేసినట్లయితే నేను అది మీకు ఫాలో అవుతాను ఫ్రెండ్స్. మీకు ఏది కావాలో అది ఇవ్వడమే నా ఉద్దేశం. ఓకేనా ఫ్రెండ్స్? ఈ లాంగ్వేజ్ మీరు మంచిగా నేర్చుకోవాలి, చక్కగా ఫ్లూయెంట్గా మాట్లాడాలి. దట్స్ ఆల్. You will have met them by 9 p.m. You will have completed your work by tomorrow. You will have visited them by Monday. You will have watched the movie by tomorrow. You will have donated some money by evening. You will have written a letter by tonight. ఈ రోజు నైట్ లోపల నువ్వు లెటర్ రాసేసి ఉంటావు. దే విల్ హ్యావ్ మెట్ దెమ్ బై 9 p.m. దే విల్ హ్యావ్ కంప్లీటెడ్ దైర్ వర్క్ బై టుమారో. దే విల్ హ్యావ్ విజిటెడ్ దెమ్ బై మండే. దే విల్ హ్యావ్ వాచ్డ్ ద మూవీ బై టుమారో. దే విల్ హ్యావ్ డొనేటెడ్ సమ్ మనీ బై ఈవినింగ్. దే విల్ హ్యావ్ రిటర్న్ ఏ లెటర్ టు నైట్ బై టు నైట్. ఈ నైట్ కల్లా వాళ్ళు ఒక లెటర్ రాసేసి ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్? హీ విల్ హ్యావ్ మెట్ them by 9 p.m. he will have completed the work by tomorrow. He will have visited them by Monday. He will have watched the movie by tomorrow. He will have donated some money by evening. He will have written a letter by tonight. సింపుల్ ఉంది కదా ఫ్రెండ్స్? నిజంగానే సింపుల్. She will have met them by 9 p.m. She will have completed her work by tomorrow. She will have visited that place by Monday. She will have watched the movie by tomorrow. She will have donated some money by evening. She will have written a letter by tonight. ఓకేనా ఫ్రెండ్స్? మనం ఇట్లా సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలి. అదే నెగిటివ్ చేయాలంటే will not have you child friends. Will not have, what is short form? Won't have short form వస్తుంది ఫ్రెండ్స్. అంటే won't have is the short form negative sentences. Won't have is the short form for negative sentences. Okay now friends, I won't have met him by 9 p.m. I won't have completed my work by tomorrow. I won't have visited them by March. I won't have watched the movie by tomorrow. I won't have donated some money by evening. I won't have written ఏ లెటర్ బై టు నైట్. ఇలా వస్తుంది ఫ్రెండ్స్. అన్నిటికీ ఇలాగే చేయాలి. వీ వోంట్ హ్యావ్ మెట్ బై 9 p.m. వీ వోంట్ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ వర్క్ బై టుమారో. వీ వోంట్ హ్యావ్ విజిటెడ్ దెమ్ బై మండే. వీ వోంట్ హ్యావ్ వాచ్డ్ ద మూవీ బై టుమారో. వీ వోంట్ హ్యావ్ డొనేటెడ్ సమ్ మనీ బై ఈవినింగ్. వీ వోంట్ హ్యావ్ రిటర్న్ ఏ లెటర్ టు నైట్. అంతే ఫ్రెండ్స్. You won't have met them by 9 p.m. You won't have completed the work by tomorrow. You won't have
visited them by Monday, you won't have watched the movie by tomorrow, you won't have donated some money by evening, you won't have written a letter tonight, they won't have met them by 9 p.m, they won't have completed their work by tomorrow, they won't have visited them by next month, they won't have watched the movie by tomorrow, they won't have donated some money by evening, they won't have written a letter tonight by tonight. Inte friends, he won't have met him by 9 p.m, he won't have completed his work by tomorrow, he won't have visited the place by Monday, he won't have watched the movie by tomorrow, he won't have donated some money by evening, he won't have written a letter by tonight. ఈజీగా ఉంది కదా ఫ్రెండ్స్. అలాగే షీ వోంట్ హ్యావ్ మెట్ హిమ్ బై 9 p.m, షీ వోంట్ హ్యావ్ కంప్లీటెడ్ హెర్ వర్క్ బై టుమారో, షీ వోంట్ హ్యావ్ విజిటెడ్ the place by Monday, she won't have watched the movie by tomorrow, she won't have donated some money by evening, she won't have written a letter by tonight. చాలా సింపుల్ ఉంది కదా ఫ్రెండ్స్. అదే మన క్వశ్చన్ వేయాలంటే ఏం చేయాలి ఫ్రెండ్స్, విల్ తీసుకొచ్చి ఫ్రంట్, విల్ తీసుకొచ్చి ఆల్ సబ్జెక్ట్స్కి ఫ్రంట్లో అప్లై చేయాలి ఫ్రెండ్స్. విల్ ఐ హ్యావ్ మెట్ బై 9 p.m, will I have met them by 9 p.m, will I have completed my work by tomorrow, will I have visited them by Monday, will I have watched the movie by tomorrow, will I have donated some money by evening, will I have written a letter by tonight. ఇలా క్వశ్చన్ వేస్తాం అంతే ఫ్రెండ్స్. will he have met him by 9 p.m, will he have completed by tomorrow, will we have completed our work by tomorrow, will we have visited the place by Monday, we will have watched the movie by tomorrow, we will have donated some money by evening, we will have written a letter tonight. ఇలా క్వశ్చన్ వేస్తాం ఫ్రెండ్స్. చూడండి, విల్ షీ హ్యావ్ met him by 9 p.m, will she have completed her work by tomorrow, will she have visited the place by Monday, will she have watched the movie by tomorrow, will she have donated some money by evening, will she have written a letter by tonight. ఇట్లా క్వశ్చన్ వేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా మనకు పద్ధతి ఒకటి ఉంది కదా ఫ్రెండ్స్, పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్ ఇది ఉంది కదా. పాజిటివ్, ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్, ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్ ఇంకా మనం క్రియేట్ చేయాలి ఫ్రెండ్స్. సెంటెన్సెస్ క్రియేట్ చేయాలి. అది WH క్వశ్చన్స్ వర్డ్స్ కూడా వాడాలి. వాట్, వేర్, వెన్, వై, హౌ, ఇలా WH క్వశ్చన్ వర్డ్స్ కూడా యూజ్ చేసి మనం కొన్ని సెంటెన్సెస్ ఫామ్ చేయాలి ఫ్రెండ్స్. చేసి అవి మంచిగా లౌడ్గా చదవాలి. అప్పుడే మనకి ఈ లాంగ్వేజ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, దే విల్ హ్యావ్ కంప్లీటెడ్ బై నెక్స్ట్ ఇయర్, విల్ దే హ్యావ్ కంప్లీటెడ్ బై నెక్స్ట్ ఇయర్. ఇలా మనం క్వశ్చన్, ఆన్సర్, నెగిటివ్ అన్నీ చేయాలి ఫ్రెండ్స్. పాజిటివ్, క్వశ్చన్, నెగిటివ్. హీ విల్ హ్యావ్ మెట్ బై దట్ టైమ్, she will have reached by evening, she will have reached by evening. I will have slept by 9 p.m, నేను 9 p.m లోపు నేను నిద్రపోయి ఉంటాను, నేను 9 p.m లోపు నిద్రపోయి ఉంటాను. I will have slept by 9 p.m, 9 p.m లోపు నేను నిద్రపోయి ఉంటాను. ఇట్లాగా మనం ఈ స్ట్రక్చర్ యూజ్ చేయాలి ఫ్రెండ్స్. ఈజీగా ఉంది కదా ఫ్రెండ్స్. If you like this video, please like, share, subscribe. Thank you so much for watching this video. Thank you.